తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి గౌరవనీయులు పెద్దలు అశోక్ ముదిరాజ్ గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుధగాని హరిశంకర్ గౌడ్ గారు, అలాగే నాతో పాటు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఓదెల్ యాదవ్ గారు, అలాగే జనగామ జిల్లా అధ్యక్షురాలు సోదరి మౌనికా యాదవ్ గారు, అలాగే మా నరేష్ గారు, అలాగే మా సతీష్ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మీ అందరి తమ్ముడు, మనందరి రక్షణ కోసం కత్తెర గుర్తు పట్టుకొని నిలబడ్డటువంటి సోదరుడు జలీల్ పాషా గారు, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి టిఆర్పి నాయకత్వానికి, అలాగే మా పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రవీణ్కు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ ఒకటి రెండు విషయాలు మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. మనము ఇవాళ ఈ వార్డులోకి తెలంగాణ రాజ్యాధికార పార్టీ వస్తూ ఉంది. ఈ వార్డు అంతా జలీల్ పాషా, మా తమ్ముడు, మా అన్న, మా సోదరుడు, ఆ కుటుంబం మా కోసం పని చేసింది, పని చేస్తుంది, కష్టపడుతుంది అనేటువంటి ఒక ఆకాంక్షతోని వార్డు అంతా కూడా ఒకే మాట ఒకే బాట మీద ఇవాళ కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా మనం వస్తూ ఉంటే తమ్ముళ్ళు నాకు చెప్తా ఉన్నారు, అన్న మనం వస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు ఇవేవో గట్టిరన్నా తోరణాలు మనల్ని గట్టనిస్తలేరన్నా అని చెప్తా ఉన్నారు. బాసింగం కడితే పెళ్లి అయిపోతుందా? బాసింగం కడితే పెళ్లి అయిపోతుందా? మనుషులు కలవాలి. మన మనిషి ఎవడో మంది ఎవడో తెలిసిపోతుంది. తోరణాలు కడితే పెళ్లి అయిపోయేది ఉంటే ఈ పాటికి కళ్యాణ లక్ష్మి కూడా అక్కర్లేకుండే. తోరణాలు కట్టి ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ తోరణాల సాటుకు మా జలీల్ బాయిని దాచిపెడదాం అనుకుంటే దాచ మనిషేనా? అందుకోసమే చెప్తా ఉన్న తల్లి, మీ అందరు కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఆడబిడ్డలందరికీ కూడా నేను రెండు విషయాలు చెప్తా. మరీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మన ఎస్సీ సోదరిమణులు, మైనార్టీ సోదరిమణులు, మన బీసీ సోదరిమణులు, మీ అందరికి కూడా రెండు విషయాలు చెప్తా తల్లి. సాయంత్రం కాంగ్రెస్ ఆయన వస్తాడు, వచ్చి మిమ్మల్ని ఓటేయమంటాడు. ఇంకోసారి కారు గుర్తు ఆయన వచ్చాడు, మీకు ఓటేయమని చెప్తాడు, మీ ఓటేయమంటాడు. ఎవరికి ఓటేయాలనేది మనకు లెక్క ఉండాలి కదా. అందుకోసమే నేను ఒక లెక్క చెప్తున్నా తల్లి. ఇక్కడ నేను ఒక లెక్క తీసుకొచ్చిన. 2018-19లో, అలాగే 2020-21లో, అలాగే 2014-15లో అమ్మా ఇక్కడున్నటువంటి మా దళిత బిడ్డలు, మా ఎస్సీ బిడ్డలు ఒకటి ఆలోచించాలి తల్లి. కారు గుర్తాయన వచ్చి కారు గుర్తు కోటేయమని అంటాడు. అప్పుడు మీరు చెప్పాల్సింది ఒకటే తల్లి, అయ్యా 2014-15లో ఆ తర్వాత కేసీఆర్ దిగిపోయే వరకు దేని నిధులు అంటే మీరు ఆశ్చర్యపోతారమ్మా. చెప్తే ఆడబిడ్డలు తలదించుకునే పరిస్థితి. అంటే మన ఆడబిడ్డలంతా ఈ సర్కారు బడిలో చదువుతూ ఉంటారు కదా. 10వ తరగతి 9వ తరగతి వచ్చినటువంటి బిడ్డలు, మన ఆడబిడ్డలు మెచ్యూర్ అవుతారు, పెద్ద మనుషులు అవుతారు పిల్లలు. అయితే వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వాలని చెప్పి డబ్బులు తీసుకొస్తే 15 కోట్ల రూపాయలు ఆ ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్స్కి ఇవ్వాలని అంటే అందులోంచి 8,50,00,000 రూపాయలు కేసీఆర్ కుటుంబం తిన్నదా లేదా ఈ శానిటరీ ప్యాడ్స్ లెక్క ఒక్కసారి కారు గుర్తోలు రాగానే అడుగు, ఈ పైసలు ఎటుపోయినాయి అని అడుగురు. ఏం పైసలమ్మా ఇవి? మన ఆడబిడ్డల పైసలు. సమస్యలుంటాయి ఆడబిడ్డలకు, ఆ సమస్యల పైసలు 8,50,00,000 రూపాయలు తిన్నారమ్మా. ఇది నా లెక్క కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం చేసి పంపిన లెక్క. శానిటరీ ప్యాడ్స్ పైసలు తిన్నదమ్మా కేసీఆర్ కుటుంబం. ఇంకంతేకాదు, ఇక్కడ స్కూళ్ళల్లో ఆడపిల్లలకి మగపిల్లలకి సపరేట్ బాత్రూమ్లు ఉండాలని, ఎదిగిన పిల్లలు ఉంటారు, సపరేట్ బాత్రూమ్ ఉండాలని డబ్బులు పంపిస్తే అమ్మా 71 కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం తిన్నదమ్మా ఆ బాత్రూమ్ల పైసలు. నేను అడిగిన
ఏదే గీ పైసలు తింటాడా ఎవడన్నా మా ఆడబిడ్డల పైసలు తింటారా అంటే వాళ్ళు ఏమన్నారు ఎరికేనా వీళ్ళ కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాలి మళ్ళన్న వాళ్ళ అమ్మ నాయన 500కే ఓటిస్తుండగా మాకు అని చెప్తా ఉన్నారు. ఇగో ఇది కథ తల్లి. మీ బిడ్డలకు కూడా ఆరోగ్యం దక్కాలి, మీ బిడ్డలకు బాత్రూమ్లు ఉండాలి, మీ బిడ్డలకు దక్కాల్సిన నిధులు దక్కాలని ఇక్కడ జలీల్ని తీసుకొచ్చి పెట్టిన వీటిని దోపిడీ చేసి దొంగతనం చేసేందుకు ఇప్పుడు కారు గుర్తోళ్ళు వస్తారమ్మా, ఇక కాంగ్రెస్ వాళ్ళు వస్తారమ్మా. ఇక రేపు సాయంత్రం వస్తారట, రాగానే ఎట్లనే చేసి మీరు అడగాలి. నేను ఉంటే అడుగుదు కానీ నేను ఉన్నప్పుడు రారు. అయితే నేను అడిగిన శాసన మండలిలో ఏమడిగినమ్మా, ఇంటింటికి వచ్చి కులగణన చేసుకపోయారు కదా, మొన్న లెక్కలు రాసుకపోయారు కదా, మా దళితులు ఎంతమంది ఉన్నారయా రేవంత్ రెడ్డి గారు అని అడిగిన. సప్పుడు లేదు. మా యాదవులు ఎంతమంది ఉన్నారు, మా కుర్మోళ్ళు ఎంతమంది ఉన్నారు, మా ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, మా గౌడ్లు ఎంతమంది ఉన్నారు, మా నాయి బ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారు, మా రజకులు ఎంతమంది ఉన్నారు, మా మాలవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మా మాదిగ వాళ్ళు ఎంతమంది ఉన్నారని నేను అడిగిన. అడిగితే రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు ఎరికేనా, వాళ్ళ లెక్కలు అడగొద్దు మల్లన్న, తెలంగాణ రాష్ట్రంలో గాడిదలు మాత్రం 2000 గాడిదలు ఉన్నాయని చెప్పిండు. అంటే మన లెక్కలు చెప్పారట, మన ముస్లింల లెక్కలు కూడా చెప్పారట, గాడిదల లెక్కలు మాత్రం చెప్తారట. అంటే వాళ్ళ లెక్క చూడరు. ఎందుకు చెప్పవా అని నేను అడిగితే, మరి ఈ లెక్కలు బయట పడితే మాకు మీరు ఓట్లేయరు మల్లన్న, ఎందుకంటే 100కి 95 మీరున్నాక మాకెందుకు ఓట్లేస్తారు, అందుకోసం మేము లెక్కలు దాచిపెడుతున్నామని చెప్పి. ఎన్ని రోజులు దాచిపెడతావు నువ్వు? ఏ అర్రల దాచిపెట్టినా ఆ అర్ర తాళాలను మా జలీల్ని పంపించి అవి కట్ చేసుకొచ్చి తీసుకొస్తా, ఆ లెక్కలు మన ఆడబిడ్డ ముంగడ పోస్తా. ఎంత దుర్మార్గం అంటే తల్లి, ఆ ఎస్సీ ఆడబిడ్డల కళ్యాణ లక్ష్మి పైసలు తిన్నారమ్మా వీళ్ళు. అంగన్వాడీలో పచ్చి బాలింతల పైసలు తిన్నటువంటి పార్టీ వాళ్ళు సాయంత్రం వచ్చి మిమ్మల్ని నోట్లు అడుగుతారు. చూడండి, ఎటుపోయినారా గాడిది కొడుకులారా, మా పైసలు ఏమైపోయినారా అని అడుగురు మీరు ఒకసారి. అమ్మా, మన ఆడబిడ్డలు స్కూళ్ళల్లో నెలసరితోని ఇబ్బంది పడుతుంటే ఆ గోసకాడు ఉండాలా మన ఆలోచన, లేకపోతే 500 రూపాయల ఓటు అమ్ముకునే కాడు ఉండాలా? ఒకసారి ఆలోచన చేయండి. దానికోసమనే ఇలా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మన జలీల్ పాషా నిలబెట్టింది. జలీల్ పాషా నిలబెడితే ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చో 20-30 మంది వచ్చి ఈయన ఎత్తుకొని పోతారు. ఎత్తుకొని పోయి నువ్వు ఎట్లనే చేసి జలీల్ నువ్వు అయితారా గెలుస్తావు, సర్వేలన్నీ నీ దిక్కే ఉన్నాయి, నువ్వే గెలుస్తట్టున్నావు, నువ్వు మీ కుటుంబం మీ నాయన చేసిన సేవ ఇవాళ నీకు గెలుపు తెచ్చేటట్టుంది, మా ఇజ్జత్ పోతుంది జలీల్, నువ్వు ఎట్లనే చేసి తప్పుకో, మేము ఇంకా దోసుకుంటాం, ఆడబిడ్డల శానిటరీ ప్యాడ్ల పైసలు తింటాం, ముసలోళ్ళ పైసలు తింటాం, భర్తలు చచ్చిపోయి ఒంటరిగా ఉన్నటువంటి మహిళల పెన్షన్ పైసలు తింటాం, నువ్వు అడ్డు జరుగు అని చెప్తే లేదు వాళ్లకు నేను అండగా నిలబడతా అని చెప్పి కట్టె పట్టుకొని నిలబడ్డాడు మన బిడ్డ జలీల్ పాషా. అమ్మా, ఇక ఇప్పుడు వస్తారు, కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే ఇందిరా మిల్లు వస్తుందని చెప్తారు. ఇవాళ వచ్చి చెప్తారు మళ్ళా, ఇదివరకు 20 మాటలకు గెలిచింది ఎటువైరా ఇల్లు అని అడగాలి మనం. ఇదివరకు 20 మాటలకు గెలిచింది కదా, ఎటువైంది ఇల్లు అని అడగాలి. ఇక ఇంకొక ఆయన వస్తాడు, ఎమ్మెల్యే నేనే ఉన్నా, రేపు ఏ పని కావాలన్నా నాది, నీ పనే అయిపోయింది, ఆడ నీ పనే అయిపోయింది, నిన్నే కూడా పట్టించుకుంటూ లేడు. రాబోతున్నది మన రాజ్యమే, మన సూదరుల రాజ్యమే, మన మైనారిటీల రాజ్యమే, మన బీసీల రాజ్యమే, మన ఎస్సీల ఎస్టీల రాజ్యమే రాబోతా ఉంది తల్లి. దానికి మీరందరూ కూడా ప్రతినిధులు, మా అమ్మలు అక్కలు మా సోదరిమణులందరూ. ఇలా ఎవరు వచ్చి చెప్తారమ్మా ఈ లెక్క? తెలంగాణ రాష్ట్రంలో మా జుట్లెన్ని ఉన్నాయిరా లెక్క పెట్టి చెప్పురా అంటే గాడిదలు గిన్నె ఉన్నాయని చెప్తారా? ఎంతమంది ఉన్నారమ్మా ఈ రాష్ట్రంలో? పిడికేడు మంది లేరు రెడ్లు, పిడికేడు మంది దొరలు లేరు. 78 ఏళ్ల నుంచి వీళ్ళ జెండాలు మోసుకుంటా, వీళ్ళ భుజాల అరిగేటట్టు వాళ్ళని నెత్తి మీద ఎత్తుకుంటే ఇలా చేసింది ఏందమ్మా? మన బిడ్డల శానిటరీ ప్యాడ్లకు పైసలు తింటారా వీళ్ళు? మన బాత్రూంలో పైసలు తింటారా? ఇంకా బాత్రూంలో దాకా ఈసారి ఓటేస్తారా అంటే బాత్రూమ్ కిందికి కూడా పోతారు. ఇంకా ఈసారి ఓటేస్తారా అంటే. అందుకోసమే తల్లి ఆలోచించండి, ఇది మన హక్కుల కోసం జరుగుతున్నటువంటి పోరాటం. ఇలా తీన్మార్ మల్లన్న నువ్వు గెలిచినావు, మరి ఏం సంగతి మల్లన్న? నువ్వు అనుభవించాలి కదా అధికారాన్ని, సంపాదించాలని. నేను సంపాదించడానికి రాలేదురా నాయన, నా వల్ల బతుకులు ఆగమైతున్నాయి, నిలబడ్డా, నేను ఇటు వచ్చి నిలబడ్డా అని చెప్తా ఉన్నా. మీరందరు చెప్పాలి. అమ్మా పెద్ద ఆయన నువ్వు ఇట్రా దా.
ఈయనైతే మీ అందరికి తెలుసు కదా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తా తల్లి, జలీల్ని నేను తీసుకొని అన్నా నా బాధ్యత, తమ్ముని నేను ఈ ప్రజల కోసం సేవకు అంకితం చేస్తా అన్నా, నీ దగ్గర 3 కొడుకులు ఉన్నారన్నా, ఒక్కరిని నాకు ఇయ్యన్నా అని చెప్తే తీసుకపో అన్నా అని చెప్పిండు. ఈ ప్రజల కోసం వాడుతున్నా ఈ ఒక్క పిల్లగాన్ని నాకు ఇయ్యన్నా అని చెప్తే తప్పకుండా అన్నా అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. అమ్మ నేను ఒక మాట చెప్తా ఉన్నా, మనమందరం కూడా ఒక్క తల్లి పిల్లడం తల్లి, మనమంతా ఒక్క తోటలో కాబట్టి మీకు సేవ చేసుకునేటువంటి భాగ్యం మాకు కలగాలి తల్లి. కలగాలంటే ఎట్లా వస్తుందమ్మా? కత్తెర గుర్తు కోటేస్తే వస్తుంది. మరి కొడుకు ఒక తానా తండ్రి ఒక తాను ఉండడు కరెక్టేనా? మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి తండ్రిని కూడా తీసుకుందామంటే వాళ్ళు చేయలేమంటారు. మీ ఆమోదంతోనే తీసుకుంటా కదా, పక్కనేగా. చలో ఇప్పుడు చేర్చుకుంటా. ఇక ఇప్పుడు అస్సలు ముచ్చట చెప్తా ఇనూరిగా. మీకు ఒక చిన్న కథ చెప్తా, బాగినాలే. ఇది బాగినాలే, ఎందుకంటే ఇది మనకు అక్కెరకు వచ్చే కథ. ఒక ఆయన ఎంత బాధ పెట్టిరు, ఎంత కష్టపడ్డాడు ఆ పార్టీల గురించి, ఎంతో తన్లాడినటువంటి బిడ్డ ఇలా కన్నీళ్లు పెట్టుకుంటా మీ కాళ్ళ కాడికి వచ్చి నిలబడి నాకు అన్యాయం జరిగిందని చెప్తే, అన్నా మేము ఉన్నామని చెప్తా ఉన్నాం. వద్దు ఏడమ ఒక్క కథ చెప్తా తల్లి. మనము ఒక కోడిని వదిగేస్తాం కదా, కోడి 20 గుడ్లు పెట్టింది. కోడిని వదిగేస్తే పిల్లలు చేసింది, 20 పిల్లలు చేసింది. 20 పిల్లలు చేయగానే ఆ కోడి ఎవరిదంటే కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి కోడి. ఆయన కోడి 20 పిల్లలు చేసింది, ఆయనతో గచ్చులు వేసిండు. గచ్చులు వేయంగానే ఇన్ని నూకలు చల్లిండు, ఇన్ని నీళ్లు పెట్టిండు ఆ కోడి పిల్లలకు. మంచిగా గచ్చులనే తిరుగుతున్నాయి తల్లి పిల్లలన్నీ. తిరుగుతుంటే 2-3 రోజులు అయినాక తల్లి ఏం చేసిందంటే మీదకి ఎక్కింది. గచ్చు మీదకి ఎక్కితే పిల్లలు అంటా ఉన్నాయి, ఎందుకు ఎక్కిపోతున్నావు అమ్మా, ఎందుకు ఎక్కిపోతున్నావు అట్లా? ఇక్కడ మంచిగా ప్రతాప్ రెడ్డి నూకలు చల్లిండు, ఈయన నీళ్లు పోసిండు, ఈయనే నీడ పట్టుకుండాక ఎందుకో గటురుపుతున్నావు అని తల్లిని అంటా ఉన్నాయి పిల్లలు. అప్పుడు తల్లి ఏం చెప్పింది ఎరికేనా, ఇప్పుడు పోస్తాడు తర్వాత కోస్తాడే, మీకు తెలియదు మన సంగతి అని చెప్పినాయి. ఇప్పుడు నూకలు పోస్తాడు తర్వాత కోస్తాడు అని చెప్పినాయి. ఆయనతో ఏమైంది, తల్లి ఈ పిల్లల్ని తీసుకొని గల్మ దగ్గరకు వచ్చిన, ఇటువంటి గల్మ దగ్గరకు వచ్చి మెల్లగా కడప మీదకి ఎక్కుతా ఉంది, దిగుతా ఉంది తల్లి కోడి. దిగుతా ఉంటే ఆయనతో పిల్లలు కూడా అలవాటు చేసుకుని ఎక్కుడు దుంకుడు. మెల్లగా ఇట్లా ఆకిట్లకు తీసుకొచ్చింది తల్లి కోడి. తీసుకొచ్చి ఆకిని పక్క పొంటి అంతా దవ్వుతా ఉంది. తవ్వి పిల్లలకు పురుగులు అవేమని ఉంటే ఏరిస్తా ఉంది. ఇస్తా ఉంటే ఆయనతో ఒక కుక్కూరుకు వచ్చింది. కుక్కూరికి రాగానే ఈ తల్లి కోడి కుక్కని దంతందు పోయింది, కుక్క మారిపోయింది. మళ్ళీ తెరిసేపోయినాక పిల్లూరికి వస్తే తల్లి కోడి రెక్కలు చాపి ఆ రెక్కల కిందికి పిల్లల్ని పిలుచుకొని చెప్తా ఉంది, కుక్క అంటే బెదిరిస్తే పోతుంది కానీ పిల్లి డేంజర్ బిడ్డ, మిమ్మల్ని ఎత్తుకపోతుంది అని చెప్పి పిల్లలకు చెప్తుంది. ఆయనతో కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తుంది, పెంటకాడికి తీసుకుపోతుంది కోడి పిల్లల్ని. బాగినాలి మీరు. పెంటకాడికి తీసుకుపోయిన తర్వాత మీరు దవ్వుకోరు బిడ్డ అని చెప్తుంది తల్లి కోడి. ఏందమ్మా, మమ్మల్ని మంచిగా గచ్చులున్న వాళ్ళని తీసుకొచ్చి నడి రోడ్డు మీద తీసుకొచ్చి పెంటకాడికి తీసుకొచ్చి మమ్మల్ని దవ్వుకోమంటున్నావు. ఆడ ప్రతాప్ రెడ్డి గారు మంచిగా నూకలు చల్లిండు, నీళ్లు పోసిండు, ఆడుంటే ఎంత నిమ్మలంగా ఉంటూ మమ్మల్ని ఎండలో తీసుకొచ్చి ఇంత బాధ పెడతావా అమ్మ అని తల్లి కోడిని అంటా ఉంటాయి పిల్లలు. అంటా ఉంటుంటే కరెక్ట్ 56 రోజులకు ఆ తల్లి కోడి ఎడవాపుతుంది పిల్లల్ని. ఎడవాపంగానే అందులోకి 10 పిల్లలు ఏమంటే ఎరికేనా, అమ్మా నువ్వు మారిపోయినావమ్మా, మమ్మల్ని దూరం కొడతా ఉన్నావు, ప్రతాప్ రెడ్డి గారే మంచోడు ఉండే, ప్రతాప్ రెడ్డి గారి ఇంట్లో నూకలు మంచిగా పోసిండు, మేము ఆయన దిక్కే పోతామని 10 కోడి పిల్లలు పోయినాయి. 10 కోడి పిల్లలు పోయినాయి. మన జలీల్ అంట 10 కోడి పిల్లలు ఉన్నాయి. ఆ 10 కోడి పిల్లలు పోగానే ఓ రోజు రాత్రి ప్రతాప్ రెడ్డి గారి ఇంట్లో దావత్ ఉంటే కులపోలను పిలుచుకుంటే ఎవరెవరిని, పల్లా రాజేశ్వర రెడ్డిని, శ్యామల కిరణ్ కుమార్ రెడ్డిని, ప్రతాప్ రెడ్డిని, ఈ రెడ్లందరిని పిలుచుకొని ఈ 10 కోళ్ళను కోసిండు. అయిపోయిందా? జలీల్ ఏం చెప్తా ఉన్నాడు, రెక్కల కింద దాచుకొని బిడ్డ వాళ్ళంతా మనల్ని మోసం చేసిన వాళ్ళు, మనం అలాగుండాలి జాగ్రత్తగా ఉండాలనేవో మన జలీల్ చెప్తా ఉండు.
ఇప్పుడు నూకలు చల్లేటోళ్ళు సాయంత్రం పూట వస్తారు తల్లి. ఆ నూకలు చల్లేటోళ్ళు నీళ్లు పెట్టేటోళ్ళు సాయంత్రం పూట వస్తారు. వచ్చి మీకు మందు దాపిస్తా అంటారు, మీకు పైసలు ఇస్తా అంటారు. కానీ మన బిడ్డలకు శానిటరీ ప్యాడ్లు ఇస్తారమ్మా? అవి ఆడ జాగ్రత్తగా ఉండాలి. మన బిడ్డల భవిష్యత్తును కాపాడేటోడు జలీల్. ఇక్కడ మన బిడ్డల భవిష్యత్తును కాపాడేది జలీల్. జలీల్ ఈడ ఉండంటే తీన్మార్ మల్లన్న ఉన్నట్టు, తీన్మార్ మల్లన్న ఉండంటే మీ బిడ్డల భవిష్యత్తు ఉన్నట్టు. అందుకోసమని తల్లి నేను ఒక్కటే చెప్తా ఉన్నా, 70 సంవత్సరాలు వాళ్ళ కోసం ఓట్లేసినాం కదా, మొట్టమొదటిసారి నీ బిడ్డ కోసం ఓట్లేసుకో, మొట్టమొదటిసారి నీ కొడుకు కోసం ఓట్లేసుకో, మొట్టమొదటిసారి నీ భవిష్యత్ కోసం ఓట్లేసుకో. జలీల్ని కత్తెర గుర్తు మీద ఓటై తల్లి. ఈ కత్తెర గుర్తు మనకు ఏర్పడ్డ బంధాలన్నింటినీ తెంపుతుంది. ఈ కత్తెర మామూలు కత్తెర కాదు తల్లి, మామూలు కత్తెర కాదు. బట్ట కట్ చేయాలన్నా కత్తెర కావాలి, దారం కట్ చేయాలన్నా కత్తెర కావాలి, ఆపరేషన్ చేయాలన్నా కత్తెర కావాలి, కటింగ్ చేయించుకోవాలన్నా కత్తెర కావాలి, గొర్రెలకు ఉన్ని కట్ చేయాలన్నా కత్తెర కావాలి. ఆ కత్తెర ఇప్పుడు జలీల్ చేతిలో పెట్టిపోతా ఉన్నా. మన కత్తెర ఇది, మనది, మన కత్తెర. వచ్చిన వాళ్ళని ఒకటే అడుగు, 4000 రూపాయల పెన్షన్ పెంచుతా అని చెప్పినో ఏది అని అడుగురు ఒకటి. రెండోది, ఆడబిడ్డలకు 2,000 రూపాయలు ఇస్తానో ఏమైందని అడుగు. ఇప్పుడు చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు, ఏమంటా ఉన్నాడు, గటు పోయి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమైందా మా వాళ్ళకు ఆడోళ్ళకి ఇస్తా అంటే 2,000 అని అడుగుతా ఉంటే కేసీఆర్ లాగులో తొండలు ఇడుస్తా అంటాడు ఆయననేమో కేసీఆర్ లాగులో తొండలు ఇడుస్తా అంటాడు. ఆ కేసీఆర్ కొడుకు ఏమైనా చెప్తూనే కొడతాడు. ఈ తొండల కోసమే మీకు ఓట్లు వేసిన అమరాబాయ్. ఈ తొండలు పెంచుకునేది ఉంటే మీకు మంత్రదండాలు ఎందుకు, మీరు ముఖ్యమంత్రులు ఎందుకు? మా జలీలు చెప్తే గిటెంకలో షెడ్ వేసి ఇస్తాడు కదా, తొండలు పెంచుకుంటారు. అమ్మా మనం అడుగుతుంది ఒకటి, వాళ్ళు చేస్తుంది ఒకటి. వీడు వాడిని తిడతాడు, వాడు వీడిని తిడతాడు. ఈ లెక్కలు చెప్పినోడు ఎవడన్నా ఉండా? మన బిడ్డల సొమ్ము తిన్న లెక్కలు రేపు పొద్దుగాలు వస్తుంది, అడుగురు ఒకసారి చూద్దాం. మాకే డౌట్ లేదు తల్లి. ఈ 13వ వార్డులో మీ అందరి ప్రేమ, మీ అందరి ఆశీస్సులతోని మన జలీల్ గెలవబోతా ఉన్నాడు, మీ తమ్ముడు గెలవబోతా ఉన్నాడు. భారీ మెజార్టీతోని గెలిపించి మీరు ఉండండి అమ్మా. మీ కాలనీలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు నేను బాధ్యత వహిస్తా. నేను ఎమ్మెల్సీగా ఉన్నా, నేను మీకు అందుబాటులో ఉంటా. మీ మోరీల సమస్య కానీ, మీ ఇండ్ల సమస్య కానీ, మీ పెన్షన్ల సమస్య కానీ, మీకు ఏ కష్టం వచ్చినా నిలబడడానికి తీన్మార్ మల్లన్న అండగా ఉన్నాడు. అలాగే ఇవాళ జలీల్ అండగా ఉన్నాడు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. మరి జలీల్కు పక్కనే కదా, పక్కనే కదా, అందరి చేతులు లేవని చెప్పాలి. కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. జై టిఆర్పి, జై టిఆర్పి. ఇంకోటమ్మా, ఇగో ఇంకోటి, ఈడ ఉండేతందుకు ఇల్లుకు జాగియలే, కట్టుకుంటందుకు ఇయలే, పోనీ బొంద పెడతందుకు అన్న ఉందా అంటే అది కూడా లేదు. శ్మశాన వాటిక ప్రాబ్లం ఉంది. ఈ శ్మశాన వాటిక ప్రాబ్లం ఏది ఉన్నా ఈ కాలనీలో ఏ ఆడబిడ్డకు ముళ్ళు గుచ్చినా నాది బాధ్యత, నేను చూసుకుంటా. ఏ కష్టం వచ్చినా నేను చూసుకుంటా అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంకా నేను భూపాలపల్లి దాకా పోయేది ఉంది, ఇక మంచిర్యాల భూపాలపల్లి దాకా పోయేది ఉంది. కాబట్టి మీరందరూ, నాకు నమ్మకం ఉంది, తమ్ముడు మొన్ననే సర్వే చేసినాం, సర్వేలో తమ్ముడు అత్యధిక మెజార్టీతో గెలవబోతుండని చెప్పి తెలిసిన తర్వాత ఈ తమ్ముడు గెలుపుని అడ్డుకోవాలని తోరణాలు కడతాడు. ఒక ఆయన మైకు దింపుతా ఉంటాడు, ఒక ఆయన ఇంకోటి చేస్తూ ఉంటాడు, ఇంకోటి చేస్తూ ఉంటాడు. అమ్మా ఏమీ లేదు, మనం ఓటేసేటప్పుడు పరదసాటుకు పోయి ఓటేసేటప్పుడు మన బిడ్డ యాదికి రావాలి, మనకు మన కొడుకు యాదికి రావాలి మనకు. అమ్మా థ్యాంక్ యూ బాయ్ సార్. ఇక ఉపేందర్ ఒక్కసారి ఈ పార్టీ ఎందుకు అవసరమో చెప్పు ఉపేందర్. మాట్లాడడానికి తప్పేంది, ఈ పార్టీ అయితే ఉండవద్దా? పక్కా ఇక విలేకరే చెప్తా ఉండి ఈ పార్టీ ఉండాలి, ఇది ప్రజల కోసం ఉండే పార్టీ, ఇది ఉండాలని చెప్తా ఉన్నాడు ఉపేందర్, చెప్తా ఉన్నాడు. ఉపేందర్ కోసారి గట్టిగా సప్పట్లు కొట్టరు. థ్యాంక్ యూ అందరికి. ఇక నాకైతే ఏ డౌట్ లేదన్నా, నీ కొడుకు జిమ్మేదారి నాది, ఈ వార్డు జిమ్మేదారి నీది. ఏ కష్టం వచ్చినా నేను ఉంటా పక్కనేగా. థ్యాంక్ యూ అందరికి, ధన్యవాదాలు.